సంచలనంగా మారిందో మనం చూసాం. ఈ హత్యకు పాల్పడింది ఒక 15 ఏళ్ల యువకుడు. అయితే ఒక మైనర్ బాలుడు క్షణికావేశంలో చేసినటువంటి హత్యగా మనం దీన్ని చూడలేం. చాలా అబ్నార్మల్ కండిషన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి హత్య జరిగినటువంటి తీరుకు సంబంధించి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ ప్రతి విషయంలోనూ చాలా అబ్నార్మల్గా కనిపిస్తున్నాయి. కొన్ని స్పెషల్ కండిషన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రశ్నలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి. ఒక యువకుడు ఏదైనా క్షణికావేశంలో నిజంగా ఒక దొంగతనం కోసం వెళ్ళి ఒక పాపను కత్తితో పొడిస్తే 20 సార్లకు పైగా పొడుస్తాడా? ఇజ్ ఇట్ నార్మల్? ఇజంట్ ఇట్ అబ్నార్మల్? అలాగే వెళ్లే ముందు ఒక పేపర్ మీద రాసుకోవడం, మిషన్ డాన్ అని చెప్పేసి ఒక పేపర్ మీద స్టెప్ బై స్టెప్ ఎలా దొంగతనం చేయాలో రాసుకున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఈ క్రైమ్కి సంబంధించినటువంటి సిరీస్లు సినిమాలు చూస్తూ ఉండడం, దొంగతనాలకు అలవాటు పడి ఉండడం. అలాగే ఒకవేళ హత్య చేసిన తర్వాత సహజంగా పెద్దవాళ్ళైనా సరే చాలా సందర్భాలు అంటే ఈ నేర ప్రవృత్తి లేని వాళ్ళైతే, సాధారణ మనుషులైతే భయపడతారు, లేదంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కానీ అవేవీ కనిపించకుండా చాలా ధైర్యంగా పోలీసుల చుట్టూనే ఉండడం, పోలీసులు విచారణ చేస్తుంటే వాళ్ళ పక్కన ఉండడం కానీ, వాళ్ళనే ఒక రకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం కానీ, ఇలా చాలా రకాలైనటువంటి అబ్నార్మాలిటీస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ మానసిక స్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇలా ఆ యువకుడు తయారయ్యాడు? ఎందుకు ఇంత దారుణంగా హత్యకు పాల్పడడం, ఆ తర్వాత హత్య తర్వాత అంత ధైర్యంగా ఎలా ఉండగలిగాడు? అలాగే సహజంగా జువైనల్ ఈ యాక్షన్ తీసుకున్న తర్వాత మైనర్స్ మీద ఏం చేస్తారు? వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది? ఆ తర్వాత ఈ శిక్షాకాలం పూర్తయిన తర్వాత వాళ్ళు ఎలాంటి మానసిక స్థితిలో ఉంటారు? అసలు పిల్లల్ని ఎలా ఇంట్రాగేట్ చేస్తారు ఇలాంటి కేసులు? ఇలా అన్ని అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. మనతో మాజీ ఐపీఎస్ అధికారి రెడ్డన్న గారు జాయిన్ అవుతున్నారు. రెడ్డన్న గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. నమస్కారం అండి. రెడ్డన్న గారు, మీరు విన్నారు ఈ కేసు గురించి, ఎంత సంచలనమైందో మనం చూసాం, ఎంత గందరగోళం అయిందో మనం చూసాం కేసుకు సంబంధించి. మోస్ట్లీ మనం ఈ కేసులో అసలు ఆ యువకుడి మెంటాలిటీ, లేదంటే అతను ఎలా ఇదంతా చేయగలిగాడు అంటే కంపేరిటివ్లీ ఒక కామన్ యంగ్ బాయ్కి ఉండాల్సిన దానికంటే కూడా చాలా స్ట్రేంజ్గా కనిపిస్తుంది అతని మెంటాలిటీ. అలాగే కామన్ పీపుల్తో పోల్చుకుంటే అతను వ్యవహరించినటువంటి తీరు కూడా చాలా స్ట్రేంజ్గా కనిపిస్తుంది. సో వాటి గురించే మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక 15 ఏళ్ల పిల్లవాడు విచక్షణారహితంగా ఒక హత్య చేసిన తర్వాత సహజంగా 4 రోజుల పాటు పోలీసులకు అక్కడ ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు అనేది మనకు తెలిసినటువంటి వివరాలు. అంటే ఎవరో ఒక పలానా అబ్బాయి చేసి ఉండొచ్చు, కొన్ని అనుమానం ఉంది అన్న తర్వాత అతన్ని విచారిస్తే ఆ వివరాలంతా కూడా బయటపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఈజ్ ఇట్ నార్మల్? అసలు ఒక హత్య ప్లేస్లో ఏ టీమ్స్ వెళ్తాయి, ఏమేమి ఎవిడెన్స్లు వాళ్ళు సేకరిస్తారు? ఇక్కడ ఇలాంటి ఒక కేసులో అంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా చేసినటువంటి ఒక హత్య కేసులో ఎందుకని ఇంత డిఫికల్ట్ అయిందంటారు 4 డేస్ పాటు? ఒకటి, అతను విచక్షణారహితంగా చేయడానికి వాడికి విచక్షణ లేదు ఆ అబ్బాయికి. ఒకటేమంటే ముందు నుంచి కూడా చెడ్డ నడవడికగా ఉంది ఆ అబ్బాయికి. ఎథిక్స్ మారల్స్ అనేటివి లేవు. దానికి కారణం ఏమంటే కుటుంబంలోని పెంపకం. తండ్రి ఏమో తాగుబోతూ, తల్లి ఏదో కష్టపడుతుంది, ఏదో 10 రూపాయలు తెచ్చి వీళ్ళకి ఫీడింగ్ చేస్తుంది. అంతకు తప్ప ఆ కుటుంబంలో తల్లికి తండ్రికి మధ్యన ఎప్పుడు ఘర్షణ వాతావరణమే. అంటే కుటుంబంలో ఒక నార్మల్ వ్యక్తిగా జీవించడానికి సరిపడా ఎటువంటి సదుపాయాలు ఆ ఇంట్లో లేవు. అతి ముఖ్యంగా ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా దొంగతనాలు, చిన్న దొంగతనాలు, స్కూల్లో పోయినా స్కూల్కి సరిగా పోకుండా పోవడం, దొంగతనాలు చేయడం. ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో సెల్ ఫోన్ తీసుకుంటే వాడు క్రైమ్కి సంబంధించినవన్నీ కూడా చూడటం. సో ఆ విధంగా వాడు విచక్షణ జ్ఞానాన్ని లేకుండా ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఏదో డబ్బులు. ఇప్పుడు వానికి ఒక సెల్ ఫోన్ కావాలంటే దొంగతనం చేసినాడు. సో దాని మీద అదొక పెద్ద స్టోరీ అవుతుందేమో. డెఫినెట్గా దాన్ని ప్రాపర్ వేలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయగలిగితే చేసి దాని మీద అంటే ఈ మర్డర్ కంటే ముందు వాడి క్యారెక్టర్ ఏమిటి అనే దానికి వాడు మా సెల్ ఫోన్ దొంగతనం చేశాడా, ఎక్కడి నుంచి తెచ్చాడు, ఇంకా ఏమేమి దొంగతనం చేశాడు, స్కూల్కి ఎందుకు ఎగ్గొట్టున్నాడు, ఎగ్గొట్టిన తర్వాత ఎవరితో తిరుగుతున్నాడు, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే వాని క్యారెక్టర్ని మనం
ఒక ఈ విధంగా ఉన్న క్యారెక్టర్ అని మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ ఈ అబ్బాయి పంపకం సరిలేదు, తల్లిదండ్రులు ఇద్దరు ఘర్షణ వాతావరణంలో ఉన్నారు అంటే వాడికి ప్రేమ అభిమానం ఏమీ లేవు. ఎంతసేపు ఏదో ఒకటి చేయాలి, తన సుఖాన్ని తనకు కావాల్సింది కోరింది తీసుకోవాలి. ఇదే అంటే పిల్లలు ఏడిస్తే మంకుపట్టు పడతారు చూడు, అది ఇచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటారు, కింద పడతారు, దొరుకుతారు. ఆడు మంచం పై నుంచి పడేదానికి కూడా ఉంటాడు. మంచం పై నుంచి పడితే తల పగిలిపోతుంది, చచ్చిపోతామనే జ్ఞానం ఉండదు. అదే ఈ అబ్బాయికి సేమ్. అంతేగాని అరే నేను ఈ మర్డర్ చేస్తే జైలుకు పోతాను, మా తల్లిదండ్రులకు అపకీర్తి వస్తుంది, ఇవన్నీ ఆలోచన చేసే పరిజ్ఞానం లేదు ఆ అబ్బాయికి. ఎంతసేపు ఇంట్లో ఘర్షణ వాతావరణం, ఓహో ఇది మామూలు, ఘర్షణమే జరగాలి, ఘర్షణే ఉండాలి అనే రీతిలో జీవితాన్ని సాగిస్తున్నాడు. దొంగతనం చేసి స్కూల్కి పోడు, చిల్లరగా తిరుగుతాడు, ఎప్పుడు క్రికెట్ అని బ్యాట్ అని అక్కడ ఇక్కడ తిరుగుతాడు. సో దానివల్ల కుటుంబంలో కలహాలని తన మైండ్లో నార్మల్. అదే కాకుండా అది చేయడానికి ఏది చేసినా తప్పు లేదు అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. అదే తల్లిదండ్రులు కూర్చోబెట్టి అరే నాయన ఇది చేయకూడదు, ఇది తప్పు, ఈ విధంగా చేస్తే మా ఎథిక్స్ కాదు, దొంగతనం చేస్తే ఎథికల్ గా మంచిది కాదు, నీ క్యారెక్టర్ని అసాసినేట్ అయిపోతుంది, నీ మీద దొంగతనం అని ముద్ర పడితే మంచిది కాదు, జీవితాన్ని కోల్పోతావు అని 4 మాటలు మంచి మాటలు ప్రతిరోజు చెప్పి మంచి దారిలో నడిపించడానికి తల్లిదండ్రుల దగ్గర సమయము లేదు, ఆ వాతావరణము లేదు. దాంతో ఏమైపోయింది, వేగబాండ్గా తయారైనాడు. పిచ్చోడికి వాడికి తేడా లేదు, ఆ విధంగా వ్యవహరించినాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారు ఈ కత్తిపోట్లు ఇన్ని, వాడికి పోయింది ఏమిటి, దొంగతనానికి పోయినాడు, బేటా డబ్బా అవతల పెట్టండి. అది అయిన తర్వాత ఈ అమ్మాయి చూసిన ఎవిడెన్స్ లేకుండా జైలు. వానికి తెలిసింది ఏమిటి, ఆ అమ్మాయిని తోసినాడు. తోసిన తర్వాత అమ్మో బతికే ఉంది కదా, గొంతు పట్టుకొని నులిమినాడు, బతికే ఉంది, బతికితే నా పైన చెప్పేస్తుంది, అరే నువ్వు చంపేస్తే రేపు పట్టుబడతావు, జైలుకు పోతావు, నీ కుటుంబానికి అప్రతిష్ట వస్తుంది అనే ఆలోచన ఎక్కడా లేదు. ఎంతసేపు ఆ టైంలో వాడు దాని నుంచి బయటపడాలి. అందుకేం చేయాలి, కత్తి తీసుకొని పోయినాడు, ఆ గొంతు పిసికేదానికి ట్రై చేసినాడు, అమ్మాయి చావలేదు. సో దాంతో ఏం చేసినాడు, పొడిచినాడు. పొడిస్తే కూడా ఇంకా కదులుతూ ఉంటుంది, ప్రాణం పోవడానికి టైం పడుతుంది. బ్లడ్ మొత్తం డిశ్చార్జ్ అయిపోయి ఆ బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకుండా పోవడానికి ఇట్ విల్ టేక్ 10 to 4 to 5 to ఇంకా వాడు ఇంకా ఎక్కువ పత్తిపొట్టు పొడిస్తే 10 నిమిషాలు పడుతుంది. ఆ 10 నిమిషాలు పెనుగులాడుతూనే ఉంటుంది కదా, ఇంకా పెనుగులాడుతుంది, లేచేస్తుంది, నన్ను చంపుతుంది, తోసేస్తుంది, వాళ్ళమ్మ నాయనకి చెప్తుంది, బయట కేకలేస్తుంది. అప్పటికే కేకలేస్తుంది ఆ అమ్మాయి, పొడిస్తే నువ్వైనా నేనైనా కేకలేస్తాం. సో అదేమీ లేకుండా చేయాలంటే ఏం చేయాలి, ఇంకా కత్తిపోట్లు పొడవాలి. పొడి విచక్షణ రహితంగా కత్తిపోట్లు పొడిచినాడు. వాడికి ఏమిటంటే ఆ టైంలో అక్కడి నుంచి తప్పించుకొని పోవాలా. అదే కాకుండా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాడి ఇంట్లోకి పోవడం కానీ రావడం కానీ ఎక్కడ సీసీ ఫుటేజ్లో లేదు. సో అవి సీసీ ఫుటేజ్లో ఉంటే వీడియో పోయినట్టు చేయొచ్చు. ఆ పక్కింటి ఆయన ఆ 3rd floor లో ఉండే అతను వీడేంటి గోడ దూకిపోయినాడు, ఫలానా టైంలో పోయినాడు, కంగారుగా వెనక్కిపోతున్నాడు అనేది గమనించినాడు. గమనించి పోలీసు వాళ్ళకి చెప్పినారు. పోలీసు వాళ్ళు ఏమరా నువ్వేమైనా పోయినావంటే నేనెందుకు పోతాను సార్, నేనేదో ఎక్కడికో పోయినాను, ఏదో చెడిపోయి ఉంటే తీసుకురావడానికి ఏదో చెప్పినాడు, ఒక చిన్న స్టోరీ చెప్పినాడు. దానికి అది నిజంగానే పోయినాడు వాడు. నేను పిల్లిను కుక్కను తీసుకొని పోయినాను, దాన్ని పిల్లిని తీసుకెళ్ళాను హాస్పిటల్కి, అది అక్కడే చచ్చిపోయింది, ఆ టైమింగ్ కావాలంటే చూసుకోండి, హాస్పిటల్ పోయినాను చూసుకోండి అని చెప్పినాడు. సో వాడు అంత కాన్ఫిడెంట్ గా చెప్పినాడు, మేము డాక్టర్ దగ్గరికి తీసుకోండి, మా పిల్లి చచ్చిపోయింది, అక్కడ పడేశాను అని చెప్పిన తర్వాత 15 years బాయ్ అంటే వాళ్ళు పోలీసులు ఊహించలేదు వీడు చేసి ఉంటాడు అని. ఎందుకంటే ఎక్కడా లేదు, కాన్ఫిడెంట్ గా వీడు ఫలానా దగ్గరికి పోయేస్తున్నానని చెప్తున్నాడు. అందులో ఐ విట్నెస్ లేదు, ముందు చెప్పినాడు ఆయన వీడు ఇట్లా పోయినాడంటే అని. దాన్ని పోలీసులు లైట్ గా తీసుకున్నాడు, ఫుల్ గా ఇంటరాగేట్ చేయలే. చేస్తే డెఫినెట్ గా గాడిద కొడుక ఏం చెప్తావు, నువ్వు పోయినావు చేసినావు, నువ్వు కత్తి ఆడబెట్టినావు చెప్పు, మాకంతా తెలుసు అని అంటే చెప్పిండేవాడు వాడు. సో వాళ్ళు లైట్ గా ఇంటరాగేట్ చేసినారు, వాడు తప్పించుకొని పోయినాడు. మన్ను ఒకసారి చెప్పితే వాళ్ళు పోలీసు వాళ్ళు నమ్మినారు. నమ్మిన తర్వాత వాడేమనుకున్నాడు, ఓహో నేను ఏమి చెప్పినా నమ్ముతారు, అందుకే వాళ్ళ చుట్టూనే ఉన్నాడు. వాడికి వేరే మార్గం లేదు. ఇప్పుడు పెద్దోడయ్యి డబ్బులుండి ఎక్కడికైనా వెళ్ళి